ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన ప్రధాని యుఎస్ ఈజిప్ట్ పర్యటన, స్వదేశానికి తిరిగి వచ్చిన మోదీ. బీజేపీ నుంచి ఈటెల, కోమటిరెడ్డి బయటకు. అమిత్ షాతో భేటీ తర్వాత అసంతృప్తి. జేపీ నడ్డా సభకు ఇద్దరు గైర్హాజరు. వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకూడదన్న జనసేనాని. రాజోలు జనసేన నేతల సమావేశంలో వైసీపీపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్. పసుపున అనుకున్న జట్టు విశ్వ విజేతగా నిలిచిన 40 ఏళ్లు. ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్న క్రికెట్ అభిమానులు. దేవరపై అదిరిపోయే అప్డేట్. ఆ ఫైట్ షూటింగ్ అదిరిపోయిందట. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్. 47 పాయింట్ల లాభంతో కొనసాగుతున్న సెన్సెక్స్. ఆరు రోజుల అమెరికా, ఈజిప్ట్ దేశాల పర్యటనల అనంతరం కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి భారత్ కు తిరిగి వచ్చారు. మోదీ విదేశీ పర్యటన సందర్భంగా కూడా పలు కీలక ఒప్పందాలపై కూడా సంతకాలు జరిగాయి. విదేశీ పర్యటన అనంతరం స్వదేశానికి ఆదివారం రాత్రి తిరిగి వచ్చిన మోదీకి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనా కాశీ లేఖి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు, పార్టీ ఎంపీలు హర్షవర్ధన్, హన్స్ రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యారు. వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడు బిడెన్ వైట్ హౌస్ వద్ద మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఇద్దరు నేతల మధ్య గురువారం చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఉద్దేశించి మోదీ ప్రసంగం, అతని గౌరవార్థం బిడెన్స్ వైట్ హౌస్ లో స్టేట్ డిన్నర్ ను ఏర్పాటు చేశారు. రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం వంటి కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటనలో పలు ప్రధాన ఒప్పందాలు చేసుకున్నారు. తన మొట్టమొదటి ఈజిప్ట్ పర్యటన ముగించారు. ఈ పర్యటనలో మోదీ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతేహ్ ఎల్ సిసితో కూడా చర్చలు జరిపారు. అరబ్ దేశం యొక్క అత్యున్నత గౌరవం ఆర్డర్ ఆఫ్ ది నైల్ ను ప్రధాని అందుకున్నారు. రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మరికొందరు నేతలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైనట్లుగా సమాచారం. తగిన సమయం చూసుకుని బండి సంజయ్ కి జలక్కివ్వాలంటూ కూడా వారు భావిస్తున్నట్లు తెలిసింది. శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కూడా వారిద్దరూ కూడా పార్టీని వదిలేయని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ఇద్దరు నేతలు పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని అధిష్టానానికి ఎప్పటి నుంచో సమాచారం ఉంది. ఇంటికి బీజేపీ కార్యక్రమానికి వీరిద్దరూ కూడా డుమ్మా కొట్టడంతో హుటాహుటిన ఢిల్లీ రావాలంటూ కూడా వారు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు ఖాయమంటూ కూడా చర్చ సాగింది. అమిత్ షాతో చర్చ సందర్భంగా ప్రధానంగా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేసినట్లు తెలిసింది. బండి ఒంటిద్ది పోకడలు, అవగాహన రాహిత్యం, కోటరీ వ్యవస్థ వంటి అంశాలన్నింటినీ కూడా అమిత్ షాకు వివరించినట్లుగా సమాచారం. ఇలాగే కొనసాగితే కూడా పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా కష్టమేనంటూ కూడా కుండబద్దలు కొట్టినట్లు చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో ఈటెలకు ఎన్నికల ప్రచార కమిటీ పదవి గురించి స్పష్టమైన హామీ వస్తుందంటూ కూడా వారు భావించారు. అమిత్ షా నుంచి ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో ఇద్దరు తీవ్ర అసంతృప్తితో లోనయ్యారని, అందుకే భేటీ అనంతరం కూడా ముక్తసరిగా మీడియాతో మాట్లాడి అసంతృప్తిని బయటపెట్టారనే సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం పాల్గొన్న నాగర్ కర్నూలు సభకు ఇద్దరు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో పార్టీ మారడంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా చెప్పుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన రైల్వే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు.
టెక్కలి పాతపట్నం రైల్వే స్టేషన్లో 1,30,00,000 రూపాయలతో ప్లాట్ఫామ్ నిర్మాణం, ఆమదాల వలస, కోటబొమ్మలి, వల్లభరాయిపాడు, బ్రాహ్మణతర్ల మొదలగు అండర్ పాస్లకు కూడా 1,80,00,000 రూపాయలతో రూప్ టాప్ల నిర్మాణం, పూండి రైల్వే స్టేషన్లో 2 కోట్ల రూపాయలతో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, దూసి, తిలారు, కోటబొమ్మలి, పూండి రైల్వే స్టేషన్లలో 2 కోట్ల రూపాయలతో కొత్త భవనాల నిర్మాణం, శ్రీకాకుళం జిల్లాలో 18 అండర్ పాస్లకు 60 కోట్ల రూపాయలతో నిర్మాణం, రైల్వే ద్వారా ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలో రైల్వే స్టేషన్ల యొక్క శాశ్వత అభివృద్ధికి ఒక మార్గం చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా జిల్లా రైల్వే స్టేషన్లో ఎటువంటి సమస్య ఎదురైనా కూడా నా దృష్టికి తీసుకొస్తానని భావిస్తున్నారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా రైల్వేకి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా సరే పార్లమెంట్లో దాని గురించి మాట్లాడుతున్నాం. రైల్వే మినిస్టర్ గారిని కలుస్తున్నాం. అలాగే జీఎం గారిని కానీ డిఆర్ఎంస్ని కానీ వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ మీటింగ్స్ అటెండ్ అయ్యి మన శ్రీకాకుళం రైల్వే ఇష్యూస్ని వాళ్ళ దగ్గర రిప్రజెంట్ చేసి దాని పరిష్కారం వెతకాలని మా వంతుగా ఎంతో కష్టపడి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియో ద్వారా మన వాల్టేర్ డివిజన్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో రైల్వే వర్క్స్ ఏవేవి జరుగుతున్నాయనేది మీ అందరికీ కూడా అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే టెక్కలి రైల్వే స్టేషన్, అలాగే పాతపట్నం రైల్వే స్టేషన్, గునుపూరు నౌపాడ మధ్యలో ఉన్నటువంటి రైల్వే లైన్లో ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్స్ ఇవి. ప్యాసింజర్స్ తాలూకా తాకిడి రోజు రోజుకి ఇక్కడ పెరుగుతున్న ప్లాట్ఫామ్స్ మాత్రం చాలా అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాయని గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క విషయాన్ని మనం డిఆర్ఎం గారికి అలాగే పార్లమెంట్ స్థాయి వరకు కూడా తీసుకుని వెళ్లడం జరిగింది. అయితే దానికి సంబంధించి పాతపట్నం, టెక్కలి రైల్వే స్టేషన్స్ ని ప్లాట్ఫామ్ హైట్స్ పెంచడానికి సుమారు 1,30,00,000 రూపాయలు దాని గురించి శాంక్షన్ అయ్యాయి. 65 లక్షల చొప్పున ఈ 2 స్టేషన్స్ లో ప్లాట్ఫామ్ హైట్లకు సంబంధించి కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి అనడానికి ఈరోజు ఆనందపడుతున్నాను. మరి అదే రకంగా మనం ఎక్కడికక్కడ చూసాం, మెయిన్ గేట్లు క్లోజ్ చేసి అండర్ పాసెస్ క్రియేట్ చేయడం జరిగింది, సబ్వేలు క్రియేట్ చేయడం జరిగింది. ఆ సబ్వేల దగ్గర వర్షాకాలం వచ్చినప్పుడు లేకపోతే అక్కడ అండర్ వాటర్ సీపేజ్ జరుగుతుండడం వల్ల అక్కడ గ్రౌండ్ వాటర్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ గ్రౌండ్ వాటర్ని స్టోరేజ్ కింద నిలవడా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో అలాంటి దగ్గర కాస్త పరిష్కారం ఏదైనా చూపించాలనే ఆలోచనతో అక్కడ ఎంట్రీ ఎగ్జిట్స్ ఏవైతే అండర్ పాసెస్ ఉన్నాయో దాని దగ్గర రూఫ్ కవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఆమదాల వలస స్టేషన్, అలాగే కోటబొమ్మాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అండర్ పాస్, అలాగే వల్లభరాయనపేట గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి అండర్ పాస్, అలాగే మన పలాస దగ్గరలో బ్రాహ్మణతర్ల, గరుడుకండి మధ్యలో ఉన్నటువంటి అండర్ పాస్, ఈ 4 అండర్ పాస్ల దగ్గర రూఫ్ కవర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 4 తాలూకా విలువ 1,80,00,000 రూపాయలు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పూండి రైల్వే స్టేషన్ కి సంబంధించి సరికొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా 2 కోట్ల రూపాయలతో ఆ స్టేషన్ లో కూడా ఇటు నుంచి ప్రయాణికులు అటు సైడ్ వెళ్లడానికి నిర్మించడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానితో పాటు కొత్త స్టేషన్ బిల్డింగ్స్ మనకి దూసి స్టేషన్లో, తిలారు స్టేషన్లో, కోటబొమ్మాలి స్టేషన్లో, పూండి రైల్వే స్టేషన్లో, ఈ 4 స్టేషన్లో కూడా 2 కోట్ల రూపాయలతో కొత్త స్టేషన్ బిల్డింగ్స్ కూడా నిర్మించడానికి పనులు శాంక్షన్ అయ్యాయని కూడా తెలియజేస్తున్నాను. మరి దీనితో పాటు మెయిన్ గేట్స్ క్లోజ్ చేయడం అనేది సేఫ్టీ రిక్వైర్మెంట్ లో ఒక కార్యక్రమంలో భాగంగా భారతదేశం మొత్తం కూడా ఇది జరుగుతుంది. అందులో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రైల్వేస్ కి సంబంధించి 18 అండర్ పాస్లు, సరికొత్త అండర్ పాస్లు కూడా క్రియేట్ చేస్తున్నాం. దానికి సుమారు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అండర్ పాస్లు కూడా రేపు భవిష్యత్తులో క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు ప్రజలకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వివరిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా రైల్వేస్ కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ దగ్గర నుంచి, స్టేషన్లో కావాల్సినటువంటి సదుపాయాల దగ్గర నుంచి, స్టేషన్ల అభివృద్ధి నుంచి, మరి స్టేషన్లో రైల్వే స్టాప్స్, కొత్త ట్రైన్స్, దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, గ్రామస్తులు, లేకపోతే రాకపోకలకు సంబంధించి రోడ్డు తాలూకా సమస్యలు, ఇటువంటి రైల్వేకి సంబంధించి ఏ ఉన్నా సరే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొని రండి. ఎంతవరకైనా సరే ఆ ఇష్యూస్ని తీసుకొని వెళ్ళి దానికి ఏదైనా ఒకటి పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ వెతకడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలకి తోడుగా ఉంటానని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందరికీ కూడా ఉపయోగపడాలని, అందరూ వాటికి సహకరించాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 స్థానాల్లో వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కుల ప్రాతిపాదికన రాజకీయం చేస్తే వ్యవస్థ నాశనం అవుతుందని వైసీపీ ఇదే చేస్తుందంటూ కూడా ఆయన ఆరోపించారు. పార్టీ పటిష్టత చెందాలంటే భావాజలం అవసరమన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు జనసేన నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ఎన్నికల్లో రాజోలులో వెలిగిన చిరుదీపం కడప, రాజంపేట వరకు వెలుగుతుందన్నారు. 5
8,000 కోట్ల రూపాయలు తిన్నవాడు పరిపాలిస్తున్నాడని విమర్శించారు. రాజకీయాల్లో 3వ వంతు మహిళలు ఉండాలన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయం కూడా జనసేన ముందుంటుందని తెలిపారు. పార్టీలో వర్గాలు ఉండడం తప్పు కాదు, అయితే పార్టీని దిగదార్చే విధంగా ఉండకూడదన్నారు ఆయన. మీరు ఎట్లాగా పోతారు 2024 మీ ప్రభుత్వం రావట్లేదు, అది మీరు గ్యారంటీ తీసుకోండి. మీరు సై అంటే నేను సై. మీరు గోదావరి జిల్లాలో వైవి సుబ్బారెడ్డి గారు, మీరు ఒక్క సీటు వైసీపీ గెలవకుండా బాధ్యత నాదని నేను చూసుకుంటాను. ఇబ్బందిగా ఉంటుంది వినండి. ఎందుకంటే మీకు గోదావరి జిల్లాల నుంచి మీకు రాకూడదండి ఒక సీట్. ఇది నా కర్తవ్యం, ఇది నా ధర్మం కూడా. ఎందుకో చెప్తా. మీరు కులాల మధ్య చిచ్చు పెట్టారు, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, రైతుకి మద్దతు ధర ఇవ్వలేదు, వైద్యం విద్య దూరం అయిపోయినాయి, రాజోలు ఇంతమంది టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, 40 సంవత్సరాల నుంచి ఉన్న ఒక బ్రిడ్జి నిర్మించలేకపోయారు, కోనసీమ నర్సపూర్ రైల్వే లైన్ గురించి ₹1 కోటి కంటే ఎక్కువ రిలీజ్ చేయలేకపోయారు. ఏ విధంగానూ మీరు గోదావరి జిల్లాలతోటి రాజోలతో సహా మీరు ఆడుకోవడం తప్ప, మీరు వచ్చి ఇక్కడి నుంచి ఇసుకను దోచేయడం తప్ప. ఇసుక ఎంత గుట్టబోసారంటే ఆ ఇల్లంత గుట్టబోసారు, కొండ అంత ఉంది. దారిలో వస్తూ ఉంటే కనిపించింది. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయనంటూ జగన్ గారికి పాపం 10 సంవత్సరాలు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆయన మద్దతు తెలిపారంట. సంతోషం. మీ పార్టీ మీ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి మాకేం ఇబ్బంది లేదు. మా ఇసుకని ఎందుకే దోచేస్తారు? మా గోదావరి తీరంలో ఉన్న ఇసుకని దోచేసి మీరు కట్టబెడతారా? మీరు వెస్టిండీస్ కు ఓటమిని రుచి చూపిస్తూ కపిల్ డేవిల్స్ లార్డ్స్ బాల్కనీ నుంచి ప్రపంచ కప్ ట్రోఫీని తీసుకోవడం ఎవ్వరూ మర్చిపోయి ఉండరు. భారత క్రికెట్ చరిత్ర గతిని మార్చేసిన ఈ ప్రపంచ కప్ విజయం సాధించి నేటికి సరిగ్గా 40 ఏళ్లు. అది 1983 జూన్ 25న ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనానికి వేదిక అవుతుందని కనీసం ఒక్కరు కూడా ఊహించలేదు. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన భారత్ జట్టు ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్ కు చేరగా అప్పటికే 2 సార్లు విశ్వ విజేతగా నిలిచిన అరేవీర భయంకర వెస్టిండీస్ వరుసగా 3వసారి ప్రపంచ కప్ను ముద్దాలంటూ కూడా పట్టుదలగా ఉంది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చింది. అయితే వెస్టిండీస్ కు ఓటమిని రుచి చూపిస్తూ కూడా కపిల్ డేవిల్స్ లార్డ్స్ బాల్కనీ నుంచి ప్రపంచ కప్ ట్రోఫీని తీసుకోవడం ఎవరూ మర్చిపోయి ఉండరు. భారత క్రికెట్ చరిత్ర గతిని మార్చేసిన ఈ ప్రపంచ కప్ విజయం సాధించి నేటికి సరిగ్గా 40 ఏళ్లు. ఈ మ్యాచ్ లో మొదటిగా బ్యాటింగ్ చేసిన భారత్ 54.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్, మొహిందర్ అమర్నాథ్, సందీప్ పాటిల్ మాత్రమే రాణించగా మిగిలిన వారు కూడా విఫలమయ్యారు. చాలా తక్కువ స్కోర్కే టీమిండియా పరిమితం కావడంతో వరుసగా 3వసారి విండీస్ విజేతగా నిలవడం ఖాయమంటూ కూడా అంతా భావించారు. సంబరాలు కూడా మొదలు పెట్టేశారు. అయితే బ్యాటింగ్ లో విఫలమైన భారత్ బౌలింగ్ లో మాత్రం సత్తా చాటింది. వీవ్ రిచర్డ్స్ 33, గ్రిన్రిడ్జ్ 1, హెన్స్ 13, సర్ క్లైవ్ లాయిడ్ 8 వంటి హేమాహేమి బ్యాటర్లను కట్టడి చేసింది. 52 ఓవర్లలో 144 పరుగులకి వెస్టిండీస్ ఆల్అౌట్ అయింది. మొహిందర్ అమర్నాథ్, మదర్లాల్ చెరో 3 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై కూడా ఈ సినిమాని భారీగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 2 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యాయి. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ తోనే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే శంషాబాద్ ఏరియాలో భారీ సెట్ వేసి దేవర సినిమా షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు కెమెరా గా పనిచేస్తున్న రత్నవేలు షూటింగ్ స్పాట్ లోని ఓ ఫోటోను షేర్ చేస్తూ ఎన్టీఆర్ తో నైట్ ఎఫెక్ట్ లో తక్కువ లైట్ లో అదిరిపోయే యాక్షన్ సీన్ నీళ్లలో ఇప్పుడు చిత్రీకరణ పూర్తయిందంటూ కూడా ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 47 పాయింట్ల లాభంతో 63.026 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 18,682 వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.97 వద్ద ట్రేడ్ అవుతుంది. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గుంటూరు నగరం తూర్పు నియోజకవర్గంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం నందు ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు షేక్ మహమ్మద్ ముస్తఫా ఆయన మాట్లాడుతూ అండర్-19 బాలర్లకు నిర్వహించిన ఈ పోటీలకు 23 జిల్లాల నుండి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. నేటికి యువతకు విద్యతో పాటు క్రీడలు ఎంతైనా అవసరమని కూడా గుర్తు చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా తల్లిదండ్రులు పిల్లలను క్రీడలకు ప్రోత్సహించాలన్నారు. పిల్లల్ని కూడా ఆడుకోవడానికి మరి ఎంతో కృషి చేయాలి. కృషి చేస్తే వాళ్ళు చైతన్యం అవుతారు. మరి ఈ రోజుల్లో చూస్తున్నాం, కొద్ది చిన్న పిల్లలకి షుగర్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది, రకరకాలు వస్తుంది. కానీ ఆటల విషయంలో మాత్రం ఎక్కడ వెనకాడద్దు. అదేవిధంగా ఈ బ్రహ్మాండ స్టేడియం సంబంధించి నాకు చాలా బాధగా ఉన్నా కూడా మరి నిన్నే కౌన్సిల్ మీడియాలో పాస్ చేశాం. ఇది కార్పొరేషన్ తీసుకోవాలి, తీసుకొని దీన్ని బాగా చేయాలనేది మా ఆకాంక్ష. అదేవిధంగా మరి 57 సంబంధించి కాబట్టి అందరూ కూడా ఏపీలో తీర్మానం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ బ్రహ్మాండ స్టేడియం కార్పొరేషన్ హ్యాండ్లో తీసుకుని దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రేపు సీఎం గారిని కలిసి మరి మనం హ్యాండిల్ చేసుకుంటే మనం దీన్ని రూపురేఖలు మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది కార్యక్రమం తీసుకొచ్చేసి ఇంకా వేరే జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి, మరి ఇండియా నుంచి ఇక్కడ ఆడటానికి ఆ అందరూ ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా నా హృదయ అభివృద్ధి తెలియజేస్తూ తీసుకుంటున్నాను. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ రోజు సాయంత్రం సూర్యాపేటలో పాదయాత్రలో పాల్గొనున్నారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీలు సురేష్ షెట్కా, సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొనున్నారు. పొన్నూరు పట్టణ 14, 19, 24 వార్డుల డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు కిలారి. వార్డుల్లో బైక్ మీద కలిగి తిరుగుతూ కూడా వార్డుల డ్రైనేజీ వ్యవస్థ తీరును గమనించారు కిలారి. యుద్ధ ప్రాతిపదికన మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారుల ద్వారా పూర్తి ప్రక్షాళన గావించి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలంటూ కూడా సూచనలు చేశారు కిలారి. ఈ రోజు సాయంత్రం పొన్నూరు స్థానిక శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య పొన్నూరు పట్టణంలోని స్థానిక 14, 19, 24 వార్డులలో మరియు కసుకర్రు ప్రధాన మురికి నీటి కాలువలను పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ యొక్క తీరు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా వార్డులు అన్ని కలిగి తిరుగుతూ కూడా సంబంధిత డ్రైనేజీలను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి ప్రక్షాళన చేయమని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డిఈ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సంబంధిత మున్సిపల్ అధికారులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో దాదాపు 99% ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ కూడా అందుతున్నాయి. ఏ పేద కుటుంబం కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది మన జగనన్న ప్రభుత్వం. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో కూడా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు వాలంటీర్లు. గృహ సారథులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా లబ్ధి పొందిన వారు ఎవరైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే కూడా జల్లెడ పడుతూ కూడా వివరాలు సేకరణ చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నందున కిలారీ వ్యయ ప్రయాసాలు అవసరం లేదు. పని ఏదైనా కూడా ప్రభుత్వ అధికారులే జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మీ వద్దకు వస్తున్నారు. జస్ట్ మీ సమస్యకి సంబంధించిన వివరాలు వాలంటీర్లు గృహ సారథులకు ఇవ్వండి చాలు. రోజుల వ్యవధిలో మీ సమస్యను అధికారులు పరిష్కరిస్తారు. ప్రతి సచివాలయం ద్వారా ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిన ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే మనం చూసాం దుష్ప్రచారం చేసే ప్రతిపక్ష పార్టీలు ప్రజల యొక్క సమస్యలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఎంతసేపటికి రాజకీయం వాళ్ళకి అధికారమే ముఖ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ప్రజల యొక్క సమస్యల మీదే ఆయన పోరాడుతూ ఉన్నారు. సంక్షేమాలే కాదు, ఇంకా సేవలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో కడదాకా చివరి మనిషి దాకా ఈ యొక్క జగనన్న సురక్షలో ఉపయోగపడే విధంగా లబ్ధి పొందే విధంగా ఉపయోగించవలసిందా మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కోరుతాం. పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నయీం మహమ్మద్ అలాగే ఒక టీమ్గా రెండు గ్రూపులుగా విభజించి 17 సచివాలయాల్ని ఒకదానికి నయీం మహమ్మద్ రెండో దానికి టి వెంకటేశ్వరరావు అలాగే రూరల్ గ్రామాల్లో కేదార్నాథ్ ఎంఆర్ఓ గారు అలాగే ఎంపీడీఓ శ్రీనివాసు. సో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఆల్రెడీ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. పొన్నూరు పట్టణంలో కూడా అన్ని డేట్లు 1వ తారీఖు నుంచి ఏ సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించబడతాయో అన్నీ కూడా తెలియజేశారు. సో ప్రజలకి మేము తెలియజేసేది ఏంటంటే మీ యొక్క సమస్యలు ఏదున్నా సరే మీ వాలంటీర్ ద్వారా అవి అప్లై చేసుకొని మీ సచివాలయ పరిధిలో ఏ డేట్లో క్యాంప్ ఉంటుందో ఆ డేట్లో మీరు ఆ క్యాంప్కి వెళ్తే అక్కడే తక్షణ పరిష్కారం చూపబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా సరే పెద్ద సమస్యలు ఉంటే దానికి తగిన కాల వ్యవధిలో కూడా ఆ పరిష్కార మార్గాలు తీర్చే విధంగా ప్రభుత్వం ఈ యొక్క జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కరిగే కాలంలో చెరిగిపోని మధుర స్మృతులను ప్రతిబింబాల ఫోటోలని శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. గమనంలో కూడా కలిసిపోయే చరిత్రను కనుమరుగు కానియకుండా సజీవంగా నిలిపి ఉంచే ఫోటోలకు ప్రతి మనిషి జీవన ప్రస్థానంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ జీవన సౌందర్యం గిరిజనుల జీవన శైలి అనే అంశంపై కూడా గుంటూరు రూరల్ మండలం లాల్పురం గ్రామానికి చెందిన దామరచరల శంకర్రావు తీసిన ఫోటోలకు ఫోటోగ్రఫీ రంగంలోని ప్రతిష్టాత్మక అమెరికన్ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా కూడా ఆదివారం బృందావన్ గార్డెన్స్ లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని శంకరరావు కలిసి తాను తీసిన చిత్రాలను ఆయనకు చూపించారు. అనంతరం ప్రపంచ ఫోటోగ్రఫీ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఇమేజ్ కోలీగ్ సొసైటీ తనను అసోసియేట్ ఫిష్ హానర్ ను ఎంపిక చేస్తూ కూడా పంపిన సర్టిఫికేట్ ను లేళ్ల అప్పిరెడ్డి చేతుల మీదుగా కూడా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా జీడీజీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు లాల్పురం రాముతో కలిసి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆయనకు శాలువతో సత్కరించారు. భూమిని పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వం సామినేని ఉదయభాను అన్నారు. జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు 50,000 రూపాయలతో కడియం నుండి తెప్పించిన 250 మామిడి మొక్కలను జామియా మసీద్ పెద్దలకు అందించడం జరిగింది. జగ్గైపేట పట్టణం బలుసుపాడు రోడ్డు నందు కూడా ఈద్గా ఆవరణంలో మామిడి మొక్కలను ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జగ్గైపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను నాటారు. जना लगा बाद में खड़े तो उसे बुला लगा तो मैं बुला लगा जा नीले नीले ओके ओके अच्छी अच्छी थी कोडो कट करना अरे कहाँ रे
ఓకే సార్. బనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో సంజమాల మండలం ఆకుమళ్ల గ్రామానికి చెందిన బోయ కంబగిరి స్వామి, బోయ రామాంజనేయులు, బోయ రవీంద్ర, బోయ షేక్ షావలి, బోయ నూర్ షావలి, బోయ దోసకాయల సుబ్బయ్య, బోయ దోసకాయల నాగరాజు, బోయ రమేష్, షేక్ రఫీ, మర్రి పురుషోత్తం, బీరుసంటి ఓబులేషు, నూలి కొండయ్య, నూలిటేకు ఆనంద్, గోసల ఓబులేషు, శ్రీరాములు, నాగరాజు, శ్రీరాములు, రవి టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోని బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి చేరిన వారందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించడం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటడం అంత సులువు కాదు. నలువైపులా నుంచి కూడా వచ్చే వాహనాలతో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక సెలవు రోజులు, పండుగ సీజన్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో పాదచారులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతంగా, ఎంతో విశాలంగా 36.50 కోట్ల వ్యయంతో స్కై వాక్ ను హెచ్ఎండిఏ నిర్మించింది. దేశంలో అతి పొడవైన స్కై వాక్ లో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఎక్కడ రోడ్డు దాటే అవసరం లేకుండా ఇటు నుంచి అటు వెళ్లేందుకు కూడా వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, 6 మీటర్ల ఎత్తులో బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్ కలుపుతూ కూడా ఈ కాలినడక వంతెనను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్లు, 4 ఎక్సలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్స్ పార్కు, జీహెచ్ఎంసీ ఆఫీస్ సమీపంలోని వరంగల్ బస్ స్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎదురుగా కూడా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి 1000 టన్నులకు పైగా స్టీల్ను వినియోగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ప్రధాని యుఎస్, ఈజిప్ట్ పర్యటన, స్వదేశానికి తిరిగి వచ్చిన మోదీ. బీజేపీ నుంచి ఈటెల, కోమటిరెడ్డి బయటకు, అమిత్ షాతో భేటీ తర్వాత అసంతృప్తి, జేపీ నడ్డా సభకు 2 గైర్హాజరు. వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకూడదన్న జనసేనాని, రాజోలు జనసేన నేతల సమావేశంలో వైసీపీపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్. పసుపును అనుకున్న జట్టు విశ్వ విజేతగా నిలిచిన 40 ఏళ్లు. ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్న క్రికెట్ అభిమానులు.
దేవరపై అదిరిపోయే అప్డేట్. ఆ ఫైట్ షూటింగ్ అదిరిపోయిందట. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్. 47 పాయింట్ల లాభంతో కొనసాగుతున్న సెన్సెక్స్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.